కథలన్నీ పడ్డరు పాకిస్తాన్ టీం వాళ్ళు. హ్యారిస్ రాఫ్ తెలుసు కదా మీకు, లాస్ట్ టైం కోహ్లీ 2 సిక్స్లు కొట్టిన వాడు బౌలింగ్లా, వాడు నిన్న గ్రౌండ్లో పడ్డ కథలు చూడండి రోజు. వీడు బాధ ఏంటంటే మీ 6 రైఫిల్స్ని కూల్ చేసినాం అని చెప్దాం అనుకుంటుండు, కానీ అదేందో భూమి మీద పాకిస్తాన్ వాడు తప్పితే ఎవ్వరు చూడలేదు మళ్ళా అట్లా కూల్ చేసింది. వాడు ఏం చెప్పాలనుకుంటో పక్కకు పెడితే మన జనాలకు మాత్రం అది ఇంకా చాలా రకాలుగా అర్థమైంది. అది ఎట్లా అర్థమైందో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇట్లా వీళ్ళ ఎకానమీ పోయి ఇట్లా పడిపోయిందంట, ఇట్లా ఒక రొట్టె ముక్క వాళ్ళ ప్లేట్ల పడపోయి కింద పడిపోయిందంట డమ్ అని. ఇట్లా అని మనం వదిలిన నీళ్లకు వరద పోయి వాళ్ళని ముంచేసిందంట. వాళ్ళ 11 ఎయిర్ బేస్లని మనం డమ్ అని వేల్చేసినామంట. వికెట్ తీసిన ప్రతిసారి వీడు ఇట్లా 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 అంటున్నాడు. అర్థమైందా మీకు? 6-0 6-0 అని. ఆ 6-0కి ప్రూఫ్ లేదు, కానీ వరుస పెట్టి 7 మ్యాచ్లు ఓడిపోయినరా మీరు. ఇట్లా ఇట్లా అని మేము అనాలి. వాళ్ళ బ్యాట్స్మెన్ ఒకడు హాఫ్ సెంచరీ కొట్టంగానే బ్యాట్ని ఇట్లా గన్ లాగా పట్టుకుంటే అన్ ఇమేజ్ ఫర్ ఏజెస్ అని ఆ ఫోటో పెట్టిండ్రు. చాలా మంది కింద కామెంట్ ఏమని పెట్టారు తెలుసా, అబ్బా టెర్రరిస్ట్ ఇచ్చుకుర్రా మీరు అని పెట్టిర్రు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, బ్యాట్ను ఒకవేళ గన్లాగా పట్టుకోవాల్సి వస్తే గన్నుకుండే బ్యారెల్ అవతల వైపు పెట్టాలి, కానీ యువతల వైపు పెడితే అది సూసైడ్ అవుతుంది. ఇక్కడ సూసైడ్ చేసుకొని పెట్టినట్టుగానే పెట్టిండు ఆయన. కానీ నిజంగా ఒక యోధుడు గనక బ్యాట్ని గన్లాగా పట్టుకుంటే ఎట్లుంటుందో చూస్తారా? వాళ్ళ బ్యాట్స్మెన్ ఒకడు రన్ తీసిన తర్వాత బ్యాట్ని క్రీజ్లో పెట్టడం మర్చిపోతే మనోళ్ళు రన్ అవుట్ చేసిండ్రు. ఆ ఇమేజ్ని పెట్టి మనోళ్ళు మా బ్రహ్మోస్ వచ్చినప్పుడు మీ డిఫెన్స్ సిస్టమ్ ఇట్లనే నిద్రపోతుందిరా మబ్బు మోకల్లారా అని ఇండియన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుర్రు. వీళ్ళు 6-0 అని ఊకే అంటున్నారు కదా. అయితే మనోళ్ళు ఏం చేసిండ్రు అని అంటే, ఎప్పుడైతే ఈస్ట్ పాకిస్తాన్కి మనము ఫ్రీడమ్ ఇప్పించి బంగ్లాదేశ్గా మారిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ అవుతున్నట్టుగా సంతకం పెడతారు కదా, సో ఆ సంతకం పెట్టే ఇమేజ్ని పెట్టి కింద 93,000 to 0 అని పెట్టినరు. అంటే 93,000 పాకిస్తాన్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీకి సరెండర్ అవుతున్నట్టుగా గుర్తు చేస్తుర్రు. ఇది రా హిస్టరీ. 6-0 కాదు, 93,000 to 0. అసలు మరి వీళ్ళు ప్రాక్టీస్ ఏం చేసినట్టు అంటే అది కూడా చూడండి. మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ అంటే బ్యాట్ తోని బాల్ తోని చేస్తారా, ఇట్లా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడరు. పాపం ఒక సగటు పాకిస్తాన్ ఫ్యాన్ ఏమైపోయిండో చూడండి. కానీ ఒక ఇంటర్నేషనల్ రిటైర్డ్ ఎంపైర్ ఒక పోస్ట్ పెట్టిండు, ఈ మ్యాచ్ అంతా లైవ్ అయిపోయింది కాబట్టి బతికిపోయినరు, కానీ లేకపోతే ఈ 2 మ్యాచ్లు కూడా మేమే గెలిచినాము అని పాకిస్తాన్లో పోయి చెప్పుకుంటారు వీళ్ళు అనేసి. ఫైనల్గా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాం, మన వాళ్ళు కామ్గా పోయి ఆట ఆడేసి వచ్చిర్రు ఫస్ట్ మ్యాచ్లో. సెకండ్ మ్యాచ్లో వాళ్ళు పడ్డ కథలేంది, ఇవెందుకు వచ్చినాయి ఆటలా, ఏంది సిగ్గు లేదు?